హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే ఇప్పుడు 5 అవుతుంది అన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ కదా. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాము. లోపలికి ఫుల్ రష్ ఉన్నారు అసలు, మొత్తం జనాలు. ఇప్పుడే ఏదో ట్రైన్ వచ్చింది, కాజీపేట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంట. అసలు ఫుల్ రష్ ఉన్నారు మొత్తం, అటు నుంచి ఇటు సైడ్. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఆఫ్టర్ లాంగ్ టైం వందే భారత్ అయితే ట్రావెల్ చేస్తున్నాను ఈరోజు. లాంచ్ అయిన దగ్గర నుంచి నేను ట్రావెల్ చేయడం ఇప్పుడే ఫస్ట్ టైం. ట్రైన్ మొత్తం లాంచ్ అయిన దగ్గర నుంచి చాలా ప్లేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం కంపార్ట్మెంట్స్ అవన్నీ పెయింట్ అయ్యి అంతా పోయి ఉంది ట్రైన్కి. లోకల్కి అయితే వచ్చాము. మన కోచ్ వచ్చేసి C8 అంట. ఫ్రంట్లో ఉంది ముందుకి. సీట్లో లగేజ్ అవి పెట్టేసి మీకు ట్రైన్ మొత్తం వ్యూ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇవి అయితే మీకు తెలిసే ఉంటాయి. ఫుడ్ ట్రే ఇది మొత్తం పెయింట్ అదంతా పోయింది. చాలా డేస్ అయిపోయింది కదా ట్రైన్ వచ్చి, ఎందుకేమో. కిందది వచ్చేసి అది ఫుడ్ రెస్ట్. ఫస్ట్ అయితే నీ చేతులు లాగిన, తర్వాత ఇక కాలు పెట్టి లాగిన. ఫుడ్ రెస్ట్ ఇది కంఫర్టబుల్గా ఉంది. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ నుంచి ఒంగోలు అయితే ట్రావెల్ చేస్తున్నాము. దీనికి 5 అవర్స్ జర్నీ అట్లా టైం పడుతుంది. చాలా ఫాస్ట్గానే రీచ్ అయిపోతాము. ఇది డోర్ అవుటర్ సైడ్, అటు సైడ్ ఓపెన్ అయి ఉంది, ఇటు సైడ్ క్లోజింగ్లో ఉంది. మొత్తం అంతా ఉన్నది దీనిపైన. మా కోచ్లో లగేజ్ పెట్టేసి ఇంకా ట్రైన్ మొత్తం అసలు ఎలా ఉంది ఏందని చూడడానికి వెళ్తున్నాం ముందుకి. చూపిస్తాను మీకు. మార్నింగ్ టైంకంతా ఇది బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. చూస్తున్నారు కదా, ఫుడ్ అదంతా వచ్చింది. ఈ లైన్ మొత్తం ఇప్పుడు దీన్ని తీసి ఓవెన్లో పెడతారు. చూపిస్తాను మీకు అది కూడా. బనానాస్ అవన్నీ వచ్చినాయి. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఇది ఏసీ చైర్ కార్కి దీనికి చాలా ఇప్పుడు మనం ట్రావెల్ చేసింది వచ్చేసి ఏసీ చైర్ కార్. ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను లోకోమోటివ్ దగ్గరికి వెళ్ళి అదంతా అక్కడ చూపిద్దామని వెళ్తున్నాను లాస్ట్ వరకు. నేను ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను C8లో ఉన్నాను. ఇంకా చాలా కోచెస్ దాటి వెళ్ళాలి ముందుకి. ప్రెస్ చేస్తే ఇట్లా డోర్స్ వెళ్తే చూపిస్తాను. చాలా వరకు అయితే డోర్స్ దగ్గర బటన్స్ అట్లా అవన్నీ పోయి ఉన్నాయి. ట్రైన్ మొత్తం కొంచెం దాదాపు 2 years దాకా అవుతుంది కదా ట్రైన్ వచ్చి. ఇది డోరు ప్రెస్ చేస్తే ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది. ఇదే స్టార్టింగ్ కోచ్. ఇక దీని తర్వాత ఇదే స్టార్టింగ్ పాయింట్. నేను డోర్ దగ్గర నించొని వీడియో తీస్తున్నాను. మనకు లోపలికి అలో ఉండదు, డోర్ క్లోజ్ అయిపోయి ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చి ఇది హీట్ చేస్తున్నారు ఓవెన్లో పెట్టి. ఈ బ్రేక్ఫాస్ట్ ఒక వ్యాన్లో వస్తుంది, ఒక వ్యాన్లో ట్రైన్లో తీసుకొని వస్తున్నారు బ్రేక్ఫాస్ట్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ హీట్ చేస్తున్నారు. న్యూస్ పేపర్స్ కూడా వచ్చినాయి. ఫుడ్ అవుట్ సైడ్ ప్రిపేర్ అవుతుందంటే ఇంకా తీసుకొచ్చి అయితే పెడుతున్నారు. న్యూస్ పేపర్ అయితే తెచ్చారు, చూడాలి ఏం న్యూస్ పేపర్స్ అవి, తెలుగు ఇంగ్లీష్. చెప్పాను కదా ఎగ్జిక్యూటివ్ క్లాస్. దానికి దీనికి ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి. ఫుడ్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే ఫుడ్ ఇచ్చే దాంట్లో ప్లేట్స్ కప్స్ అవన్నీ చేంజ్ ఉంటాయి. ఇందులో లైట్స్ బ్లింక్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా, అది ఇన్స్ట్రక్షన్ అన్నమాట. డోర్ క్లోజ్ అవుతుంది అనడానికి. అలా ఒక 2-3 సెకండ్స్లోనే డోర్ క్లోజ్ అయిపోతుంది. చూడండి ఎలా క్లోజ్ అవుతుందో. క్లోజ్ అయిపోయింది, ఆన్ టైంకి క్లోజ్ అయింది. స్పీడ్ అది నెక్స్ట్ స్టేషను మొత్తం అంతా డిస్ప్లే అవుతుంటుంది. మోడీ సార్ స్పీచ్ అవన్నీ అక్కడ సౌండ్ ఏమి వినపడదు, కానీ అక్కడ విజువల్స్ అన్నీ వస్తుంటాయి ఆ స్క్రీన్లో. ఎంత కిలోమీటర్ స్పీడ్ అని కూడా వస్తుంది. ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో విండోస్ సైడ్ మన సీట్స్ రొటేట్ చేసుకోవచ్చు. 2 సీట్లు మనం అటు తిప్పితే విండోస్ సైడ్ తిరుగుతాయి అవి. ఆల్మోస్ట్ మీకు ఇది తెలిసే ఉంటుంది. ఇక్కడ రాగానే ఫ్లవర్ అవన్నీ, ఇక్కడ కప్స్ కూడా గ్లాసెస్ అలా సర్వ్ చేస్తారు. అక్కడ సైడ్ అయితే పేపర్ కప్స్ అట్లా ఇస్తారు. ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా 6:15 కల్లా స్టార్ట్ అయిపోయింది. అది చూసారు కదా టైము, కరెక్ట్గా 6:15. ట్రైన్ టైం కూడా కరెక్ట్గా 6:15కి స్టార్ట్ అయింది.
స్టేషన్ నుంచి కొంచెం ఫాస్ట్గానే మూవ్ అయింది, స్టేషన్ దాటంగానే కొంచెం స్లో అయింది. ఇది వచ్చేసి సన్ మనకి లైటింగ్ పడకుండా, సన్ ఎక్కువ ఉందంటే ఇక డౌన్ చేసుకుంటే లైటింగ్ అంత పడవచ్చు, పెట్టచ్చు. గ్లాస్ నీట్గా ఉంది. ప్రజెంట్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, ఇంకా స్టేషన్ దాటలేదు, బార్డర్ దాటలేదు ఇంకా స్టేషన్ బార్డరు, స్లో అయితే వెళ్తుంది. క్లీనింగ్ మెయింటెనెన్స్ మాత్రం బాగా చేస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు పైన మైక్లో. ప్రయాణికులు దయచేసి గమనించండి, రైల్లో ప్రయాణించేటప్పుడు బ్యాగ్లు, సామాను స్నాక్ టేబుల్ పై పెట్టరాదు మరియు నిద్ర విశ్రాంతి కోసం స్నాక్ టేబుల్ల సహాయం తీసుకోరాదు. దీని వలన స్నాక్ టేబుల్స్ పాడవుతాయి మరియు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడే న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు చూడండి, ఇంగ్లీష్ పేపర్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇంకా ఇంగ్లీష్ పేపర్ అయితే ఇచ్చారు. మొబైల్ సాకెట్స్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ద్వారా చెప్తున్నారు. వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇచ్చారు, ఇండియన్ రైల్ వాటర్ బాటిల్. స్టేషన్ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ స్లో అయింది మెల్లిగా. ఇక్కడ సైడ్దే ఇక్కడ ఎక్కడో ఆపాడు, అట్నుంచి ఏదైనా ట్రైన్ వస్తుందేమో. 2 minutes అయితే ఆపాడు, అట్నుంచి ఏదో ట్రైన్ వచ్చింది. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏదైనా అవసరం ఉంటే సర్వీస్ చేసే వాళ్ళు అయితే వస్తారు.
గుంటూరు స్టేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫాస్ట్గానే తీసుకొచ్చాడు ఆన్ టైం. కాకపోతే ఒక 2 minutes అట్లా ఇట్లా లేట్ అయింది. ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము. ఫాస్ట్గానే వచ్చింది, ఆన్ టైం కరెక్ట్గా వచ్చింది టైంకి. ఇంక ఇంతే ఈ వీడియో. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో వస్తాను.